ఏఎన్ఆర్ అంటేనే నమ్మకం. గత కొన్నేళ్లుగా ప్రముఖ సంస్థలను నిర్వహిస్తూ వ్యాపార దిగ్గజంగా ఖ్యాతి సాధించిన ఏఎన్ఆర్ ఇప్పుడు సరికొత్తగా ఏఎన్ఆర్ ల్యాండ్ మార్క్తో ప్రజల ముందుకొచ్చింది. ఒకే చోట ప్రజలకు నాణ్యమైన కూరగాయలు, పండ్లు అందించాలనే లక్ష్యంతో సకల సదుపాయాలను కల్పిస్తూ నగరంలో ఏర్పాటు చేసిన ఏఎన్ఆర్ ల్యాండ్ మార్క్ను ఎమ్మెల్యేలు వంశీకృష్ణ శ్రీనివాస్, గణబాబు పాల్గొని ప్రారంభించారు. రైతుల నుంచి నేరుగా ఉత్పత్తులను సేకరించి ప్రజలకు అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఏఎన్ఆర్ ల్యాండ్ మార్క్ భవిష్యత్తులో మరింత అభివృద్ధి సాధాలని వారు ఆకాంక్షించారు. నాణ్యమైన పండ్లు, కూరగాయలను ఏఎన్ఆర్ ల్యాండ్ మార్క్లో లభించడంతో అధిక సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. దీంతో ఏఎన్ఆర్ ల్యాండ్ మార్క్ కొనుగోలుదారులతో సందడిగా మారమైంది. ఏఎన్ఆర్ ల్యాండ్ మార్క్ విశాఖపట్నంలో నగరం నడిబొడ్డిన ఈ స్థలానికి పూర్వమే ప్రత్యేకత ఉంది. అలాంటి ప్రాంతంలో ఈ ల్యాండ్ మార్క్లో ఫ్రెష్ వెజిటేబుల్స్ నుంచి ఫ్రూట్స్తో పాటు ఫుడ్ కోర్ట్స్ని కూడా ఏర్పాటు చేయాలని ఇప్పటికే వ్యాపార రంగంలో అనేక ప్రాంతాల్లో విస్తరిస్తూ వ్యాపారాలు చేస్తున్నటువంటి ఏఎన్ఆర్ అధినేత కూడా ఇది గతంలో కూడా ఇంకా అతర స్టేట్స్లో కూడా ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తూనే వస్త్ర రంగంలో కూడా వారు వ్యాపార రంగంలో ఉన్నారు. విశాఖపట్నం వాసులకి గతంలోనే ఏఎన్ఆర్ పరిచయం అయినటువంటి వ్యక్తి ఈరోజు ఒక ఇన్నోవేటివ్ ఐడియాతో ఇక్కడ ఈ మాల్ని, ఒక ల్యాండ్ మార్క్ని ఇక్కడ ఏర్పాటు చేయటమే కాకుండా కొత్తదనాన్ని పరిచయం చేసే పనిలో ఉన్నారు. ఇప్పటికే ఏదైనా కంఫర్ట్స్ ఉంటే సిటీ ప్రజలు అర్బనైజేషన్ వచ్చిన తర్వాత ఏ కంఫర్ట్నైనా కాస్త ఎంజాయ్ చేయటం కానీ అది వినియోగించుకోవడం అనేటువంటిది విశాఖ ప్రజలకి అలవాటు. సో మిమ్మల్ని డెఫినెట్గా ఏఎన్ఆర్ ఈ మాల్ని, ఈ ల్యాండ్ మార్క్ని అందరూ ఉపయోగించుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను. ఇలాంటి పెట్టుబడిదారులు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేసినా వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి మాలాంటి ప్రజాప్రతినిధులు కూడా డెఫినెట్గా ఒక మంచి మాటలు చెప్పే ప్రయత్నం చేస్తాం. దానికి కారణం వినియోగదారులకి, ప్రజలకి సౌకర్యవంతమైనటువంటి ఇలాంటి ఫెసిలిటీస్ ఇంకా విస్తారంగా వస్తే దీని ద్వారా చాలామంది కూడా ఉపాధి అవకాశాలు కూడా కలుగుతాయి. ఇక్కడ చాలామంది
ఎంప్లాయ్మెంట్ కూడా జనరేట్ అయ్యేటువంటి అవకాశం. కాబట్టి ఈ ఐడియల్ ప్లేస్ని, ఇంత సిటీ సెంటర్లో ఉండేటువంటి ఒక ఖాళీ ప్రదేశాన్ని వినియోగంలోకి తీసుకుని రావడమే కాకుండా ఒక మంచి ఉద్దేశంతో పెట్టినటువంటి వ్యాపారం తప్పనిసరిగా రాణించాలని, వినియోగదారులకి సౌకర్యవంతంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి నా అభినందనలు. ఏఎన్ఆర్ అన్నది ఇట్ ఈజ్ ఎ బ్రాండ్ ఇన్ విశాఖపట్నం. మొదటి నుంచి కూడా వ్యాపార రంగంలో అద్భుతమైన విజయాలు సాధించినటువంటి సంస్థ అది. నారాయణమూర్తి గారు దానికి అధినేత. ఈరోజు ల్యాండ్ మార్కు ఇక్కడ ఫ్రెష్ వెజిటబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, అలాగే ఫుడ్ కోర్ట్స్ కానీ ఒక న్యూ కాన్సెప్ట్తో నగరం నడిబొడ్డున ఈరోజు ప్రారంభం కావడం. సో ఒక ఎంఎస్ఎంఈ చైర్మన్గా నేను చాలా సంతోషిస్తాను. ఎందుకంటే ఇది కూడా కమ్స్ అండర్ ఎంఎస్ఎంఈ. ఇందులో ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి ఫుడ్ కోర్ట్స్లో కానీ. చాలా సంతోషం. దీన్ని ఖచ్చితంగా ఈ నగర ప్రజలకి ఇది ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే ఈ ఏరియాలో ఒక విశాలమైనటువంటి స్థలంలో కూరగాయలు కొనడానికి వచ్చి, పళ్ళు కొనడానికి వచ్చి ఫుడ్ కోర్ట్స్లో టిఫిన్ చేసి సరదాగా హ్యాపీగా ఇంటికి వెళ్ళే సదుపాయాన్ని పొందుపరిచారు. అలాగే వ్యాపారాల్లో వాళ్ళది ఒక ఖచ్చితత్వం కానీ, ఒక నిజాయితత్వం కానీ ఉన్నటువంటి బ్రాండ్ ఏఎన్ఆర్ బ్రాండ్. సో ఖచ్చితంగా ఇది విజయవంతంగా సాగాలని వాళ్ళని ఆశీర్వదిస్తూ ఆ భగవంతుని ప్రార్థన. 999 ఏఎన్ఆర్ ల్యాండ్ మార్క్ పేరుతో ఒక డ్రైవ్ ఇన్. ఇంతకుముందు గతంలో మనం డ్రైవ్ ఇన్ అంటే ఓన్లీ ఫుడ్ కోర్ట్ మాత్రమే ఉండేది. ఇక్కడ మాత్రం ఫుడ్తో పాటు వెజిటబుల్స్, కూరగాయలు, ఫ్రూట్స్, పండ్లు అన్నీ కూడా మొత్తం మన ఇంట్లో కావాల్సిన డ్రై ఫ్రూట్స్ సహా అన్నీ ఇక్కడ దొరుకుతాయి. ప్రశాంతంగా వచ్చి కూర్చొని హ్యాపీగా టిఫిన్స్ ఏం కావాలంటే తినేసి వెళ్తూ వాళ్ళకి ఇంట్లో కావాల్సిన అన్నీ కూడా కొనుక్కునే అవకాశం కల్పించిన మా ఏఎన్ఆర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఏఎన్ఆర్ అంటే ఒక బ్రాండ్గా ఉంది విశాఖపట్నంలో. సో ఆ క్వాలిటీ కూడా అలాగే ఇక్కడ మెయింటైన్ చేస్తారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఏఎన్ఆర్ 999 ల్యాండ్ మార్క్ దగ్గరికి వచ్చి మనకు కావాల్సినవన్నీ కూడా వినియోగించుకునే విధంగా ఇక్కడ వచ్చి ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేయొచ్చు. ప్రతి ఒక్కరు కూడా వెల్కమ్ చెప్తున్నారు ఏఎన్ఆర్ గారు. ఇక్కడ అద్భుతంగా ఉండాలని, మళ్ళీ నెక్స్ట్ ఇలాగే ఈ మాల్ లాగా ఇంకొక 4 పెట్టే విధంగా దేవుని యొక్క ఆశీస్సులు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మాకు నారాయణమూర్తి గారు డోర్ డెలివరీ హోల్సేల్ రేట్ల కన్నా ఏ విధంగా ఉంటే అదే విధంగా మా హోటల్కే అన్ని సరుకులు, డ్రై ఫ్రూట్స్ కాడ నుంచి, వెజిటేబుల్ కాడ నుంచి, మొత్తం అన్నీ కూడా, కొబ్బరికాయల కాడ నుంచి అన్నీ కూడా పంపించడానికి మంచి అనుకూలమైన వాతావరణంలో మంచి సిటీ సెంటర్లో ఈ బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇది విశాఖపట్నంలో ఉన్న హోటల్ అన్నిటికి కూడా మంచి అనుకూలంగా మా టైం సేవింగు అదే కాకుండా మా కొంత డబ్బు కూడా సేవింగ్ అవుతుందని ఆశిస్తున్నామండి. ఇట్లాంటిది మన విశాఖపట్నంకి చాలా అవసరం. ఒకటే చోట, అది కూడా సిటీ నడి ఒడ్డున మనకు అందరికీ అందుబాటులో ఉండేటట్టు ఏఎన్ఆర్ గారు ఈ అవుట్లెట్ని తెచ్చినందుకు అతనికి అభినందనలు తెలుపుకుంటూ ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక ఫుడ్ ఐటెంతో పాటు ఏదో ఒకటి కొనుక్కొని వాళ్ళ ఇంట్లో ఉపయోగపడే వస్తువులు, అంటే డ్రై ఫ్రూట్స్ కానివ్వండి, లేకపోతే మామూలు వెజిటబుల్స్, ఫ్రూట్స్, ఏమైనా ఫ్రెష్ ఫ్రమ్ ఫార్మ్ టు దిస్ ప్లేస్ వస్తున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వచ్చి వాళ్ళు ఇక్కడ ఫుడ్ తింటూ ఏఎన్ఆర్ గారు పెట్టిన అంటే మంచి మంచి ఐటమ్స్ పెడతారని నేను కూడా ఆశిస్తున్నాను. బంగినపల్లి మామిడిపళ్ళు ఏఎన్ఆర్ గారు మన ప్రజలకు అందరికీ కూడా తెచ్చారు అంటే మన అందరం కూడా ఈ అవుట్లెట్ని మన ఓన్ అవుట్లెట్గా ట్రీట్ చేసుకుంటూ ఈ అవుట్లెట్ని గ్రాండ్ సక్సెస్ చేస్తే ఇలాంటి అవుట్లెట్స్ ఇంకెన్నో రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నేను ఏఎన్ఆర్ గారికి మరొక్కసారి నా అభినందనలు తెలుపుకుంటున్నాను. మన ఈ యొక్క సముదాయంలో ఏఎన్ఆర్ ల్యాండ్ మార్క్లో ఫ్రూట్స్, వెజిటేబుల్స్, డ్రై ఫ్రూట్స్, ఇంకా ఫుడ్ కోర్ట్స్ ఇవన్నీ అరేంజ్ చేయబడ్డాయి. జత ఈ పురజనులందరికీ మంచి వెజిటేబుల్స్, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ అన్నీ అందజేయాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క సముదాయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇంకా ఫుడ్ కోర్ట్స్ కూడా రావాలి. ఇంకా దీని మీద వర్క్గా ఇంకా కొంచెం కావాల్సింది ఉంది. కాబట్టి కొన్ని అన్నీ పెట్టగలిగాం. ముఖ్యంగా వెజిటేబుల్, ఫ్రూట్స్ అనేది ఫ్రెష్గా అందివ్వాలనేది ముఖ్యంగా మా ఉద్దేశం. అలాగే ఇక్కడ ఆన్లైన్, ఆఫ్లైన్ 2 లైన్లు కూడా చేయాలనేది ముఖ్య ఉద్దేశం. అలాగే హోటల్స్ వారికి మరియు రిటైల్, హోల్సేల్ కాన్సెప్ట్లో ఒక పెద్ద సముదాయంలో చేయాలన్నది మా
దివాకర్ గారు, రాజు గారు ఈ సహకారం అందరూ మంచి హెల్ప్ చేసి దీని గురించి బాగా ఎన్నో రకాలుగా చేయాలన్నదే మాకు ముఖ్య ఉద్దేశం. దానికి అందరూ స్పందించి బాగా మంచి ఈ యొక్క సముదాయంలో అందరూ ఇచ్చేసి దీన్ని వినియోగించుంటారని చెప్పేసి అని మరీ కోరుకుంటూ, అలాగే ఎంత కొంటే అంత కాన్సెప్ట్ అనేది అక్కడ మేము ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రతి నెల వాళ్ళు 500 రూపాయలు చెల్లింతే 1000 రూపాయల సరుకులు కొనుక్కోవచ్చు. అంటే 6000 రూపాయల కాన్సెప్టు, దీన్ని 12,000 రూపాయలు సరుకులు ఇస్తూ ఉంటారు. వారు కొనుక్కునే దాన్ని పే చేసుకుంటారు. ప్రతి నెల అది సేవ్ అవుతూ ఉంటుంది. వాళ్ళకి మంచి వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఇవన్నిటికి వర్తింత అవసరం. ఆఫర్ అనేది మా ఆన్లైన్లో బుక్ చేసుకునే అంటే డైరెక్ట్ కూడా ఇస్తారు. ఏఎన్ఆర్ ల్యాండ్ మార్క్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సో ప్రతిరోజు కూడా చాలామంది ప్రజలంతా కూడా డైరెక్ట్గా మార్కెట్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఫ్రెష్ వెజిటబుల్స్, కూరగాయలు కొనుక్కోవాలనుకుంటే రైతుల దగ్గర నుంచి తెల్లవారుజామునే 3 గంటలు 4 గంటలు లేచి మార్కెట్ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పుడు ఏఎన్ఆర్ ల్యాండ్ మార్క్ ఏంటంటే, వాళ్ళు 3 గంటలకి 4 గంటలకి లేచి మార్కెట్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్గా మనం యాప్ అనేది బిల్డ్ చేసాం. యాప్లో వాళ్ళు ముందు రోజు నైట్ 9 o'clock లోపు ఏం కావాలని ఆర్డర్ పెట్టుకుంటే తెల్లవారు 6 o'clock వల్ల వాళ్ళకి మార్కెట్ రేట్లో ఏదైతే రైతు దగ్గర ధర ఉంటుందో అదే రేటుకి ఇవ్వటం అనేది దీని ముఖ్య ఉద్దేశం అండి. అదే రకంగా 6,000 రూపాయలు కట్టి సంవత్సరం అంతా, అంటే సగానికి సగం ఎంత కడితే అంతకు డబుల్ 12,000 రూపాయలవి ఫ్రూట్స్, వెజిటబుల్స్ తీసుకోవచ్చు. అది కూడా రైతు బజార్ ధరకి, మార్కెట్ ధర ఏదైతే ఉందో దానికంటే ఒక బెస్ట్ ప్రైస్కి డైరెక్ట్గా ఇంటికి డెలివరీ చేయడం అనే కాన్సెప్ట్లో తెచ్చాం. ఫ్రెష్గా ఒక పెద్ద సముదాయంలో అందరూ వచ్చి, పార్కింగ్ కూడా చాలా ఎక్కువ ఉంది ఇక్కడ. పార్కింగ్లో ఫ్రీగా పార్క్ చేసుకొని హోల్సేల్ రేట్లకే కొనుక్కోవడానికి ఇక్కడ అవకాశం ఉంది. అలాగే ఇప్పుడు ప్రస్తుతం హోటల్స్లోని క్యాటరర్స్కి వాళ్ళకి ఏంటంటే మెయిన్ ప్రాబ్లం, ఎర్లీ మార్నింగ్ 3 o'clock వెళ్ళి మార్కెట్కి వెళ్ళి హోల్సేల్గా ప్రైస్ కొనుక్కొని తీసుకురావడం ప్రతిరోజు నిత్యం చేయవలసిన పని అది. సో ఏదో ఓనర్స్ వెళ్ళవలసి వస్తుంది, లేదా వాళ్ళ మేనేజర్స్ని ఎవరినో పెట్టుకొని వెళ్ళవలసి వస్తుంది. ఇప్పుడు వాళ్ళందరినీ అది వాళ్ళ తాలూకా పెయిన్ని అది తగ్గించాలి అనే ఉద్దేశంతో ఒక యాప్ బిల్డ్ చేసి, ఆ యాప్లో హోల్సేల్ రేట్లు ఏవైతే ఉంటాయో ముందు రోజు నైట్ 9 o'clock కల్లా మేము ఆన్లైన్లో పెడతాం. వాళ్ళు ఓనర్సే డైరెక్ట్గా వాళ్ళకి డైలీ ఏం కావాలో అది బుక్ చేసుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళకి డోర్ స్టెప్కి క్వాంటిటీ, క్వాలిటీ, బెస్ట్ ప్రైస్కి డోర్ డెలివరీ ఇస్తామంట. దానివల్ల ఏంటంటే ఈ హోటల్ మెయింటైన్ చేస్తున్న వాళ్ళందరికీ ఇప్పుడు వరకు వాళ్ళు ఫేస్ చేస్తున్న ఇష్యూస్ అన్నీ క్లోజ్ అయిపోతాయి. డైరెక్ట్గా మార్నింగ్ వాళ్ళకి ముందు రోజు నైట్ ఏం కావాలో వాళ్ళు హోటల్ యాజమాన్యం వాళ్ళకి వాళ్ళు మేనేజర్స్ వాళ్ళు చెప్తే వీళ్ళు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డే మార్నింగ్కి క్వాలిటీ, క్వాంటిటీ, ప్రైస్, గుడ్ ప్రైస్కి వాళ్ళకి డోర్ స్టెప్కి వచ్చేస్తుంది. సో ఎంత ప్రైస్ కొన్నాం ఏంటి అంతా ఏ రోజుకి ఆ రోజు తెలిసిపోతుందన్నమాట. మెయిన్ హోటలర్స్కి వాళ్ళు మెయిన్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఇది ముఖ్య ఉద్దేశం.